హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను మార్నింగ్ మనం అప్పుడప్పుడు స్పెషల్గా చేసుకునే పెసరట్టు ఉప్మా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో, పెసరట్టు ఉప్మా, ఇందులోకి చేసుకునే చట్నీ, ఈ 3 రెసిపీలు ఈరోజు చూపిస్తున్నానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా పెసల్ని, ఒక గ్లాస్ పెసల్ని నేను 3 గంటల ముందు అంటే 5:30కే, ఎర్లీ మార్నింగ్ 5:30కే నానబెట్టుకొని ఇందులో ఒక చిన్న గ్లాసుడు లేదంటే 5 స్పూన్ల లేదంటే ఒక గుప్పడు బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. పెసల్లో ఈ రెండింటిని కూడా 3 గంటలు నానబెట్టి తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోండి నేను చూపించిన విధంగా ఇలాగా మిక్సీ పట్టుకొని, ఇదిగోండి ఇంత మందంగా, వేలికి ఇంత మందంగా అయితే ఉంటే సరిపోతుందండి. కొంతమంది ఇదే టైంలో అంటే పెసరట్టు వేసుకుంటే కొంతమంది మందంగా వేసుకుంటున్నారు, కొంతమంది పలచగా వేసుకుంటారు. నేనేంటంటే ఇదిగోండి ఇలా చూపించిన విధంగా పిండిని ఇలాగా ఈ చిక్కదనం వచ్చే విధంగా నేను మిక్సీ పట్టుకొని తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అప్పటికప్పుడు నేను పెసరట్లు వేసే ముందు మాత్రమే నేను లెక్క చూసుకొని నానబెట్టి అప్పటికప్పుడు పెనం మీద వేసే ముందు మాత్రమే మిక్సీ పట్టుకుంటానండి. మళ్ళీ ఒక పావుగంట రెస్ట్లో పెట్టడం ఇలా ఏమీ చేయను. ఈ పెసరట్టు కోసం ఈ పిండి రుబ్బే ముందే నేను ఉప్మా కూడా రెడీ చేసేసుకున్నాను. కాకపోతే మీకు ఫస్ట్ ఈ పిండి చూపించేసానండి. ఇప్పుడు ఈ పెసరట్లో కోసం అని చెప్పి ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసేసుకొని ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని కూడా వేసేసుకొని ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని ఈ ప్లేట్ని పక్కకు పెట్టేసి ఉప్మా రెసిపీ ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను. చాలామంది ఉప్మా అన్నది వాటర్ మరిగిన తర్వాత ఉప్మానొక వేస్తారు. కొంతమందికి ఉప్మానొక అన్నది గడ్డలా ఉండిపోతుంది. అలా లేకుండా ఇందులో చిన్న టిప్పు కూడా చెప్తానండి. ఫస్ట్ నేను చిన్న మూకుడు పెట్టుకున్నాను, ఎందుకంటే పెసరట్లోకే కాబట్టి తక్కువే చేసుకున్నానండి. ఇది కూడా గరిటె జారుగా ఉండే ఉప్మా చేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని ఇందులో ఫస్ట్ 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా ఇంగువ, ఇంకా ఇందులోనే ఒక అరచెక్క ఉల్లిపాయ, ఇంకా కరివేపాకు, వీటన్నిటిని కూడా వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసేసుకొని టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకొని ఇందులో ఇప్పుడు ఉప్మాకి మనం నూక ఎంతైతే వేసుకుంటామో ఆ నూకని ఇందులో ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అసలు గడ్డల్లా ఉండదు, మనకి మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ ఉప్మా అన్నది గట్టి జారుగా ఉంటుంది. చల్లారిన తర్వాత గట్టి ముక్కలా అయిపోతుంది కదా, అలా కూడా అవ్వదు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకు బాగా వస్తే మీరు కామెంట్ చేద్దరు. కానీ నేను 1 గ్లాసు ఉప్మా రవ్వకి నేను 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి. ఒక 4 స్పూన్ల పాలు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే ఉప్మా అన్నది చక్కగా అయిపోతుందండి. చూసారు కదండి, అసలు గడ్డలు అవ్వడం కానీ ఏమీ లేదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీరు కామెంట్ చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు చట్నీ చూసుకుందాం. శనగపప్పు 1 కప్పుడు తీసుకొని ఇందులో ఒక చిన్న చిటికెడు చింతపండు వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని 4 నుండి 5 పచ్చిమిరపకాయలని నూనెలో కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకొని ఫస్ట్ నేను పౌడర్లో చేసుకోవడం కోసం అని చెప్పి దీన్ని పక్కకు పెట్టేసి ఉప్మా చూసుకున్నానండి. ఉప్మా ఇదిగోండి వేడివేడిగా ఉండగానే ఇలా ఉంది కదా, మీరు చూడండి. మనకి ఫస్ట్ నేను ఉప్మా చేసేసుకున్నాను, తర్వాత అట్లు వేసుకున్నాను. కానీ ఇది అట్లు వేసుకునే టైం కూడా ఇదే జారుగా ఉందండి, అంత బాగుంటుంది. కాబట్టి నేను చెప్పినట్టు చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు చట్నీ కోసం చెప్పి ఫస్ట్ నేను వాటర్ వేయకుండా ఇదిగోండి ఇలా చేసేసుకున్నాను. ఇందులో నేను చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంకా శనగపప్పు దీన్ని ఫస్ట్ పౌడర్లా చేసేసుకొని ఈ పౌడర్ను మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా కొంచెం ప్యాకెట్లా చేసేసుకొని అది మనం వాటర్ వేసేసుకుంటే చట్నీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. అంత టేస్టీగా కూడా ఉంటుంది. మనకి
ఈవెన్ ఉత్తినే కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. దీంట్లో ఫస్ట్ పౌడర్లో ఫైన్గా పౌడర్ కింద చేసేసుకొని తర్వాత వాటర్ కూడా వేసేసుకొని ఇదిగోండి ఇలా చిక్కగా వచ్చే విధంగా చేసుకొని ఇందులో కొంచెం పోపు తాలింపు కూడా వేసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెసరట్లోకే కాదండి, దోశల్లోకి, ఇడ్లీలోకి అయితే ఇంకా డెడ్లీ కాంబినేషన్ అనొచ్చు, అంత సూపర్ ఉంటుందండి. మీరు ఈ చట్నీ కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు పెసరట్లు వేసుకుందాం. ముందు ఒక పెనాన్ని తీసుకొని దానిపైన ఉల్లిపాయతో ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత ఆ వేడి పెనం కొంచెం చల్లారిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి నేను పెసరట్టు వేస్తానండి. నేను మ్యాక్సిమం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెడతాను, కానీ హై ఫ్లేమ్ అన్నది అస్సలు పెట్టనండి. చాలామందికి పెసరట్టు కావచ్చు, అట్లు కావచ్చు, దోశలు కావచ్చు, మధ్యలో మాడిపోతుంది. అలా అవ్వకూడదండి. మనకి చివర ఏ విధంగా అయితే ఉంటుందో మధ్యలో కూడా అలాగే కలర్ ఉండాలి. అప్పుడే మనం తింటున్నప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు చక్కగా పెసరట్టు పల్చగా వేసేసుకొని ఇందులో ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని కూడా పైన వేసేసుకొని చూసారు కదండి ఉప్మా ఎలా ఉందో, ఈ ఉప్మా కూడా వేసేసుకొని ఇదిగోండి చూడండి కలర్ అన్నది ఎంత బాగా వచ్చిందో, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇలా ఉంటే పల్చగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. నేను ఈ పెసరట్టు వేసేటప్పుడు నూనె వేయలేదండి, నేతితో కాల్చాను. ఒక్కసారి మీరు పెసరట్టు అన్నది నేతితో కాల్చుకొని చూడండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు రెసిపీ వచ్చి, మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.